అందరికీ నమస్కారం. హరికా నోబా అను పెద్ద మనిషి బొంబాయిలో తన స్నేహితులు బంధువుల వల్ల బాబా లీలల గురించి అనేకం వినెను, కానీ నమ్మలేదు. కారణం సంశయ స్వభావం కావటం. బాబాను స్వయంగా చూసి పరీక్షించవలనని అతని కోరిక. కొంతమంది మిత్రులతో కలిసి ఆయన షిరిడీకి వచ్చాడు. ఆయన తలపై జలతారు పాగ పెట్టుకొని ఉండేవాడు. పాదాలకు కొత్త చెప్పులు వేసుకొని వచ్చాడు. బాబాను దూరం నుంచి చూసి సాష్టాంగ నమస్కారం చెయ్యాలనుకునేను, కానీ కొత్త చెప్పులు ఎక్కడ ఉంచాలో అతనికి తెలియలేదు. చెప్పులు మసీదు దగ్గర ఒక మూలన పెట్టి బాబా దర్శనానికి వెళ్ళాడు. బాబాకు భక్తిపూర్వకంగా నమస్కారం చేసి ఊది ప్రసాదం బాబా చేతి నుండి అందుకొని తిరిగి వచ్చాడు. మూలకు పోయి చూసేసరికి చెప్పులు కనిపించలేదు. చెప్పుల కోసం వెతికాడు, కానీ కనిపించలేదు. చాలా చికాకు పడుతూ తన బసకు చేరుకున్నాడు. అతడు స్నానం చేసి పూజా విధులు నిర్వర్తించి నైవేద్యం సమర్పించి భోజనానికి కూర్చున్నాడు. కానీ అతని మనసు చెప్పుల గుర్చియే చింతించుచుండెను. భోజన అనంతరం చేతులు కడుక్కోవడానికి బయటికి వచ్చాడు. అప్పుడు ఒక మరాఠీ కుర్రవాడు తన వైపే వచ్చుట గమనించాడు. ఆ కుర్రవాడి చేతిలో ఒక కర్ర, ఆ కర్రకు చివరన కొత్త చెప్పులు వేలాడుతూ కనిపించాయి. వారిని చూసి ఆ బాలుడు హరికా బేటా జరికా ఫేటా అని అరిచెను. అలా బాబా తనను అరవమని చెప్పాడని కూడా పలికెను. ఈ చెప్పులు చూసి ఎవరైనా ఇవి తమవని అడిగితే వారిని 3 విషయాలు సరిచూసుకోమని బాబా చెప్పారని ఆ బాలుడు వారికి చెప్పాడు. అడిగిన వారి పేరు హరి అని, అతని తండ్రి పేరు కానోబా అని, అతని తలపై జరిపాగా ఉన్నది చూసుకోమని బాబా ఆ బాలుడికి చెప్పి పంపెను. ఆ మాటలు విని హరికానోబా ఆశ్చర్యపోయాడు. బాలుడికి తన పేరు హరి అని, తన తండ్రి పేరు కానోబా అని చెప్పి తన తలపై గల జరిపాగను చూపించాడు. ఆ బాలుడు సంతృప్తి చెంది చెప్పులు ఇచ్చి వెళ్ళిపోయాడు. ఇది హరికానోబు ఎంతో ఆశ్చర్యం కలిగించింది. జరిపాగా అందరికీ కనిపించును, కానీ తన పేరు, తన తండ్రి పేరు బాబాకు ఎట్లా తెలిసినో అని అతను ఆలోచనలో పడెను. తను మొదటిసారి షిరిడీకి వచ్చాడు, అది బాబాను పరీక్షించడానికి. ఈ సంఘటనతో బాబా సత్పురుషుడని గ్రహించాడు హరికానోబా. తను బాబాను పరీక్షించుటకు వచ్చెను. అది నెరవేరినందుకు ఆనందంగా ఇంటికి వెళ్ళాడు. బాబాను పరీక్షించుటకై ఇంకొకరు వచ్చారు. కాకా సాహెబ్ దీక్షిత్ తమ్ముడు బాయిజీ నాగ్పూర్లో నివసించేవాడు. 1906వ సంవత్సరంలో హిమాలయాలకు పోయినప్పుడు సోమదేవ స్వామి అనే సాధువుతో అతనికి పరిచయం కలిగెను. ఆ సాధువు గంగోత్రికి దిగువ ఉత్తర కాశీకి చెందినవారు. వారి మఠం హరిద్వారంలో కలదు. ఇద్దరు పరస్పరం తమ చిరునామాలు వ్రాసుకున్నారు. 5 సంవత్సరాల తర్వాత సోమదేవి స్వామి నాగ్పూర్ వచ్చి బాయిజీ ఇంట్లో దిగెను. బాబా లీలలను విని సంతసించెను. షిరిడీకి వెళ్ళి బాబాను చూడవలనని అతనికి గట్టి కోరిక కలిగింది. బాయిజీ వద్ద నుంచి పరిచయపు ఉత్తరం తీసుకొని షిరిడీకి బయలుదేరెను. షిరిడీ సమీపమునకు రాగానే మసీదుపై 2 పెద్ద జెండాలు కనిపించాయి. సాధారణంగా యోగులు వేర్వేరు వైఖరులతో, వేర్వేరు జీవన పద్ధతులతోనూ, వేరువేరు బాహ్యాలంకారంతోనూ ఉంటారు. కానీ ఈ పై గుర్తులను బట్టి ఏ యోగి గొప్పతనం కనిపెట్టలేము. సోమదేవ స్వామికి ఇదంతా వేరే పంతగా తోచెను. 2 పతాకములెగురుట చూడగానే తనలో తాను, ఈ యోగికి జెండాలపై మక్కువ ఏమిటి? అది యోగికి తగినది కాదు. దీనిని బట్టి ఈ యోగి కీర్తి కొరకు పాటుపడుచున్నట్లు అనిపిస్తుంది అనుకున్నాడు. ఇట్లు ఆలోచించుతూ షిరిడీకి పోవుట మానుకుంటున్నట్లు తనతోనున్న ఇతర యాత్రికులకు చెప్పాడు. వారు అతనితో, ఇట్లయినా ఇంత దూరం ఎందుకు వచ్చారు? జెండాలను చూడగానే మీ మనసుకు చికాకు కలిగితే షిరిడీలో రథం, పల్లకి, గుర్రం మొదలగు బాహ్య అలంకారములు చూస్తే మరింత చికాకు కలుగునా అని అన్నారు. దానికి సోమదేవస్వామి గాబరాపడి, గుర్రములతోనూ పల్లకిలతోనూ జట్కాలతోనూ గల సాధువును నేనెక్కడా చూడలేదు. అలాంటి సాధువులను చూచుట కంటే
తిరిగి పోవుట మేలు అన్నాడు. తిరిగి ప్రయాణమునకు సిద్ధమయ్యాడు. తక్కిన తోటి ప్రయాణికులు అతనిని తన వక్ర ఆలోచనలు మాని షిరిడీలోనికి వెళ్ళమని చెప్పారు. బాబా జెండలను కానీ తక్కిన ఆడంబరాలను కీర్తిని లక్ష్య పెట్టారని చెప్పారు. అవన్నీయు నాలంకరించిన వారు బాబా భక్తులే గాని ఇటువంటివి ఆయనకు నచ్చవని చెప్పారు. వారి భక్తి ప్రేమల కొలది వారి వాటికి ఏర్పాటు చేశారని చెప్పారు. చివరికి ప్రయాణం సాగించి షిరిడీకి పోయి సాయిబాబాను చూసేట్లు చేశారు. సోమదేవస్వామి మసీదు దిగువ నుంచి బాబాను దర్శించగానే అతని మనసు కరిగింది. అతని కళ్ళు నీటిలో నిండాయి. గొంతుకు యార్చుకొని పోయాను. అతను కుంటి ఆలోచనలన్నీయు అడుగంటి పోయాయి. ఎచ్చట మనశ్శాంతిని ఆనందం పొంది ఆకర్షింపబడునో అదే మనం విశ్రాంతి పొందవలసిన స్థలం అని తన గురువు చెప్పిన దానిని గుర్తుకు తెచ్చుకున్నాడు. అతడు బాబా పాదధూళితో దొర్లుటకు తహతహలాడెను. బాబా దర్శనం కొరకు దగ్గరకు పొగా మా వేషం మా దగ్గరే ఉండని, నీ ఇంటికి నీవు పొమ్ము, తిరిగి మసీదుకు రావద్దు. ఎవరైతే మసీదుపై జెండా ఎగరవేయుచున్నారో అలాంటి వారి దర్శనం చెయ్యనేలా. ఇది యోగి లక్షణమా? ఇక్కడొక నిమిషమైనా ఉండవద్దు అనెను. ఆ స్వామి అత్యంత ఆశ్చర్యపడెను. బాబా తన మనసును గ్రహించి బయటికి ప్రకటించుచున్నారని తెలుసుకున్నాడు. తను తెలివి తక్కువ వాడని, బాబా మహానుభావుడని గ్రహించెను. బాబా కొందరిని కౌగిలించుకొని, కొందరిని ఆశీర్వదించి, కొందరిని ఓదార్చుతూ, కొందరి వైపు దాక్షిణ్యంతో చూస్తూ, కొందరి వైపు చూసి నవ్వుతూ, కొందరికి ఊది ప్రసాదమిస్తూ అందరినీ ఆనందింపచేసి సంతృప్తి పరుచుతున్నారు. తను ఒక్కడే బాబా ఇంత కఠినముగా ఎందుకు చూచుచున్నారో అతనికి అర్థం కాలేదు. తీవ్రంగా ఆలోచించి చేసినదంతయు తన అంతరంగమున ఉన్న దానితో సరిగ్గా ఉండేనని గ్రహించాడు. దానివల్ల పాఠం నేర్చుకొని వృద్ధి పొందుటకు ప్రయత్నించవలనని గ్రహించాడు. బాబా కోపం మారు రూపంతో ఉన్న ఆశీర్వాదమే అనుకునెను. కొన్నాళ్ళు పిమ్మట బాబా యందు అతనికి నమ్మకం బలపడెను. అతడు బాబాకు గొప్ప భక్తుడయ్యాడు. శ్రీ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై.